ఇగో ఈ క్రాంతి వాళ్ళ ఇంట్లో కంచు పాత్రలు, కంచు ఎత్తడి ఇవి నేను ఒక పేస్ట్ వేసి తోమాను. వంకాయ పేస్టు చూడు గోల్డ్ లాగా మెరిసిపోతుంది. ఇందులో క్యాలీఫ్లవర్ కూర వండాను. ఇది కొంచెం నూనె వేసా. కొంచెం నూనెకే అసలు చక్కగా రంగు మారకుండా వేగుతుంది. సెగ తొందరగా వస్తుంది. వేలు వేలు పెట్టే వాటి కంటే కూడా ఇది చాలా, కాకపోతే తోముకోవటం పెద్ద పని అంటే వేరే పని. కొంచెం ఏదన్నా పేస్ట్ దాని తగ్గ వేసుకొని తోముకోవాలి. అంతేగాని ఈ వండుకోవటానికి గ్యాస్ కానీ రుచి కానీ ఇందులో చాలా బాగా వస్తుంది. మాడకుండా చక్కగా తక్కువ నూనెతో మనం వండుకోవచ్చు. చూడు ఎంత బాగా వేగుతుంది. కొంచెం ఇట్లా తిప్పేసి మూత పెట్టేటప్పటికి ఆ శాఖకి చక్కగా మగ్గింది. ఇంక ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం వేయలే, పచ్చిమిరకాయలు వేసాను ముందు, అందుకని కారం కూడా వేయలే. ఇంకా మనం దీంట్లో ఏమి పేస్టులు కూడా వేయకుండానే దీని రుచి దీనికి ఉంటుంది. అంటే పాతకాలంలో ఇట్లాగే కదా వండుకునేవారు. ఇప్పుడంటే ఆ పేస్ట్ ఈ పేస్ట్ అన్ని పౌడర్లు కలుపుతున్నాం, కానీ ఉప్పు, కారం, చింతపండు అవన్నీ సరిగా ఉంటే చాలు. దాని మూత ఇది బాగా పెద్ద మూకుడు, దీనికి మూత లేదు, అందుకని వేరే మూత పెట్టాను. ఇక ఇట్లా వండితే ఎంత కమ్మగా ఉందంటే అసలు చక్కగా మగ్గిపోయిందమ్మా. చూడు కొంచెం అయిపోయింది కూర. అయితే చితికిపోలా, తగ్గింది, ముక్క తగ్గింది, కానీ ముక్క పొడి తగ్గింది, సైజు తగ్గింది. ఇక కొంచెం కొత్తిమీర చల్లాను. ఇక అంతే, ఇంకా ఏం పొడులు గిళ్ళు పేస్ట్లు వేయలేదు. చాలా టేస్ట్ ఉందన్నమాట కూర. కాకపోతే ఒక్కటి తోముకునే విధానమే తేడా. అన్ని వేలు పెట్టే బదులు ఇలాంటివి కొనుక్కుంటే మనకి ఆరోగ్యానికి బాగుంటుంది, గ్యాస్ తక్కువ పడుతుంది. అసలు బంగారు పళ్ళల్లో తిన్నట్టు ఉంటుంది, బంగారు మూకుల్లో వండుకున్నట్టు. చాలా బాగుందన్నమాట. అంతంత ఖరీదు పెట్టే బదులు ఇవి కొనుక్కోవచ్చు.